గొల్లకుర్మల కార్పొరేషన్ ఏర్పాటు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. గొల్లకుర్మలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని యాదగిరిగుట్ట మండల కుర్మ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మండల కుర్మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు సుబ్బూరు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వైకుంఠ ద్వారం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఆలేరు నియోజకవర్గం తెలుగుదేశ పార్టీ కోఆర్డినేటర్ రేగు బాలనర్సయ్య మాట్లాడుతూ, అణగారిన వర్గాల ఆశలు నెరవేరే సమయం ఆసన్నమైందని, సంచార జాతులైనటువంటి గొల్లకుర్మలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ, ఈ కార్పొరేషన్ వల్ల గొల్లకుర్మల పిల్లలకు విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలే కాకుండా రాజకీయ, సామాజిక ఎదుగుదలకు అవకాశం ఉంటుందని, కార్పొరేషన్ ద్వారా అందజేసేటటువంటి పథకాలను అందిపుచ్చుకోవాలని, అదేవిధంగా గొర్రెలు, మేకలు పెంపకదారులకు 50 సంవత్సరాలు పైబడిన వారికి వృద్ధాప్య పింఛను అందజేయాలని, దశాబ్దాల కాలంగా అమలుకు నోచుకోనటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు, అణగారిన వర్గాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అభినందనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు గవ్వల నరసింహులు, కుర్మ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం ఈరోజు గొల్లకుర్మలను, అణగారిన వర్గాలను గుర్తించి గొల్లకుర్మలకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల గొల్లకుర్మల పక్షాన ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల మరి గొల్లకుర్మల సామాజికంగా వెనుకబడినటువంటి గొల్లకుర్మల పిల్లలకు విద్యా, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి అవకాశం ఉంది. కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో మరి అహర్నిశలు కృషి చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇదే స్ఫూర్తితో గొల్లకుర్మల యొక్క హక్కులను కాపాడి వారి అభివృద్ధికి పాటుపడాలని, ఖచ్చితంగా మరి 50 సంవత్సరాలు పైబడినటువంటి గొర్రెలు, మేకలు పెంపకందారులకు పెన్షన్ వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తారని, ఇప్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మా గొల్లకుర్మల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.